రాజైతే ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పలేక ఇంట్లో నుండైతే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న అతనికి అడ్డం వచ్చి, "ఏంట్రా నువ్వు చేస్తున్నది ఏంట్రా? ఇంట్లో నుండి వెళ్ళిపోతావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజైతే, "అవును డాడీ నేను ఆ నిజం చెప్పలేక కదా వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి, "నా కొడుకు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతే నేను అనామకుడిలాగా చూస్తూ ఉండిపోవాలా ఏంటి? ఆ నిజమేంటో బయట పెట్టేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే వాళ్ళ మాటలు చాటుగా వింటూ ఉంటుంది. ఏంటి మావయ్య గారికి కూడా అసలు విషయం ఏమిటో తెలుసా అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజైతే, "అవును డాడీ నేను బాబుని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పేసైతే అనుకుంటున్నానని" చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న, "అవునా! అలాగైతే ఆ బాబునే ఎక్కడో నేను విడిచిపెట్టేస్తాను కానీ నా కొడుకుని మాత్రం నేను వదులుకోను" అని చెప్పేసైతే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "అవునురా! నా కొడుకుని నిజాయితీపరుడు. అందరూ దోషిగా చూస్తున్నారే కానీ నా కొడుకు మాత్రం నా కొడుకేంటో నాకు తెలుసురా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "నువ్వు అందరి ముందు దోషిలా నించుంటున్నావే కానీ నువ్వు దోషివి కాదు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.